హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు వంటలు ఏంటండి? మన ఇంట్లో అయితే నైట్ అంతా మినపప్పు నానబెట్టి ఈరోజైతే పొద్దుటైతే గారెలు చేస్తున్నా. పిల్లలైతే మినప గారెలు అడిగారు, చాలా రోజులు అవుతుందని గారెలు అయితే చేస్తున్నా. సూపర్ అయినాయండి గారెలు, చాలా టేస్టీ అయినాయి. మీ వంటలు ఏంటి? ఈరోజు గారెలు చేస్తున్నా నేనైతే. మా వారైతే చికెన్ తెచ్చింది, చాలా రోజులు అవుతుంది కదా తినక, అందుకని చెప్పి మళ్ళీ చికెన్ తీసుకొచ్చారు. వినాయక చవితి వచ్చింది కదండి, అప్పుడు తినలేదు కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చారు చికెన్ వండి వాళ్ళకి గారెలు ఇచ్చేసిన, వాళ్ళు తిన్నారు. నేనైతే కళ్యామాకు పొడి చేసుకున్నాను, చాలా రోజులు అవుతుంది అయిపోయి, అందుకని చెప్పి కళ్యామాకు పొడి, జీలకర్ర, మిరియాలు, ఇట్లా పప్పులు, మెంతులు అన్నీ వేసి మంచిగా చేసానండి. ఈజీగా అయితే 1 మంత్ వస్తుందండి. కూరలు అలా చేస్తే మాత్రం కూర ఇంకా టేస్టీ ఉంటుంది. వట్టి కూర కంటే ఇది పొడులు వేసుకున్నాం అనుకుంటే చాలా బాగుంటుంది కదండి. అందుకనే ఖచ్చితంగా ఈ పొడి అయితే వేస్తాను నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇష్టం అండి కల్లేమాకు పొడి అంటే? ఇదిగోండి, మన ఇంట్లో అయితే అన్నీ వేయింపుకున్నా, చక్కగా సిమ్ములో వేయించితేనే బాగుంటుంది కదండి. సిమ్ములో వేయించేసిన తర్వాత కొబ్బరి పచ్చడి వేసేసిన. కొబ్బరి పచ్చడి ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా పచ్చిమిర్చి వేయించి కొబ్బరి పచ్చడి అయితే చేసేసానండి. వాళ్ళకి చికెన్, నాకు కొబ్బరి పచ్చడి అండి. చక్కగా అయిపోయింది. చపాతీలకైతే సూపర్ ఉన్నదండి. నైట్ అయితే చపాతీ చేసుకొని తిన్నానండి.